ఈ వీడియోలో మీకు ధన వశీకరణ యంత్రము, అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రము, అదేవిధంగా స్త్రీ పురుష వశీకరణ యంత్రం గురించి ఈరోజు మీకు నేను ఈ వీడియోలో అనేది క్లియర్గా తెలియజేయబోతున్నాను అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకి చాలామంది నేను పెట్టిన వీడియోకి సర్వజన వశీకరణము, అదేవిధంగా ధన వశీకరణము, అదేవిధంగా స్త్రీ పురుష వశీకరణంకి సంబంధించిన యంత్రాలు అడిగారన్నమాట. వాళ్ళకి సంబంధించిన వీడియో అనేది ఒకసారి మేము చూపిద్దాము, ఎట్లా చేస్తారు అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తానమాట. వీడు వచ్చేసి స్వామి వీటికి తగిన వస్తువులు అనేవి చాలా ఉంటాయండి. వాటిలో మీకు నేను సింపుల్గా ఇప్పుడు నేను తయారు చేసే విధానం అనేది మీకు నేను తెలియజేస్తానమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి వీడియోల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోండి. అయితే ఇవి వచ్చేసి ఒక మంత్రానికి కానీ ఒక తంత్రానికి కానీ ఇది ఏ విధంగా ఉండిద్ది అంటే, ఇప్పుడు మన 5 ఏళ్ళు కలిస్తేనే ఒక పిడికిల ఏ విధంగా ఇద్దో, ఒక మంత్రానికి కానీ అదేవిధంగా ఒక తంత్రానికి కానీ దానికి శక్తి అనేది ఆవిర్భవించాలంటే దానికి అనేక రకాలైన మూలికలు కానీ అదేవిధంగా వస్తువులు కానీ కావాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా వాటితో చేస్తేనే వాటికి ఫలితం అనేది ఉండిద్ది అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు ఏమి చెప్పాలంటే, ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, అన్నంలో ఏం వేసుకు తినాలి, మనం కూర వేసుకు తినాలి కదా. ఇప్పుడు ఆ కూర తయారవ్వాలంటే అది మనకి ఎంతో అద్భుతంగా తయారవ్వాలంటే మనం ఏం చేయాలి, దాంట్లో కారం, ఉప్పు, పసుపు అనేక దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేస్తాం అన్నమాట. ఆ విధంగా వేస్తేనే అది దానికి ఉన్న టేస్ట్ అనేది వచ్చింది, దానికి తగ్గట్టుగా మనం కడుపు నిండా భోజనం చేయగలమాట. ఇవి కూడా అంతే అన్నమాట. వశీకరణాలు అనేవి కానీ యంత్రాలు కానీ తంత్రాలు ఏదైనా సరే, ఒకటి మనం ఒక శక్తిని మనం సాధించాలన్నా లేకపోతే ఒక దాని నుండి మనం ముందుకు వెళ్ళాలన్నా కొన్ని వస్తువుల ద్వారానే అవి సాధ్యం అవుతాయి అన్నమాట. వాటిని ఉపయోగించి మనం కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మంత్రం ఉంటే సరిపోదు అన్నమాట, వాటికి కూడా కొన్ని కావాల్సి ఉంటుంది. సర్వజన వశీకరణ యంత్రం తయారు చేసి చూపిస్తామన్నమాట. అది ఏ విధంగా చూడనమాట. అయితే ఈ సర్వజన వశీకరణం అనేది ఏంటి అంటే, ఒక వ్యక్తి దగ్గరికి 10 మంది రావటం, ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని గొప్పగా పోవటం, ఆ వ్యక్తి గురించి మంచిగా చెప్పుకోవటం, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మీకు చెప్పాలంటే బిజినెస్కే వెళ్ళిపోతాం. అంటే షాపులకు కానీ ఏదైనా సరే, ఒక్కొక్క షాప్లో కానీ ఒక్కొక్క బిజినెస్లో కానీ ఒక్కొక్క షాప్లో జనం అనేది విపరీతంగా ఉంటారన్నమాట. చూడండి, అసలు ఆ కొట్లో ఏదో ఆకర్షణ శక్తి ఉన్న విధంగా జనం అనేది విపరీతంగా ఉంటారు. ఒక్కొక్క షాపులో 10-15 మంది ఉంటారు. ఎందుకు ఉంటారంటే, ఈ కొట్లో ఉన్న వస్తువులు ఆ కొట్లో ఉండి, ఆ కొట్లో ఉన్న వస్తువులు కొట్లో ఉండి, కానీ అక్కడ ఏంటంటే ఒక శక్తి అనేది ఉంది. అది ఆకర్షణ శక్తి అన్నమాట. ధన ఆకర్షణ శక్తి, జన వశీకరణ శక్తి అనేది ఉంది. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒకసారి మన దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావటం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు మనం సర్వజన వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తారన్నమాట. మనకు కావాల్సిన తావీదులు అన్నమాట. తావీదులు ఇది వచ్చేసి నార్మల్ తావీదు అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది చిన్నదన్నమాట. ఇది చిన్న తావీదు. ఈ రెండు చూడండి ఒకసారి. ఈ రెండు అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది చిన్నది, ఇది కొద్దిగా పెద్దది. దీని మీద ఇంకా మన షాపులకు కానీ అటువంటిగా ఏదైనా సరే బిజినెస్ వ్యాపారంగా ఉన్నది, ఇది పెద్దది అన్నమాట. ఇది మాట ఈ విధంగా ఉండేది అన్నమాట. ఇవి రాగి అన్నమాట. అయితే ఇప్పుడు మనం సర్వజన వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా దీనిలో కొన్ని మూలికలు అనేవి మనం వేసుకోవాల్సి ఉంటుందండి. ఆ మూలికలు వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే మూలిక అంటే ఒక చెట్టు వేర్లు అన్నమాట. ఆ చెట్టు వేర్ల ద్వారా కొన్ని అద్భుతాలను సృష్టించగలమన్నమాట. ఈ ప్రకృతిలో మనకు తెలియని ఆయుర్వేద రూపంలో మనకి ఎన్నో రకాలైన చెట్లు మనకి ఒక మెడిసిన్స్ రూపంలో కానీ లేకపోతే ఒక అన్నిటిలో అన్నిటిలో ప్రతి ఒక్క చెట్టు నుండి మనకి అన్ని రకాలుగా వస్తువులు ఉపయోగపడుతున్నాయి. వాటిలో కూడా వీటికి కూడా తాంత్రిక మాంత్రికులు కూడా ఈ యొక్క చెట్లు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే, దీనికి వచ్చేసి ముందుగా మనం తెల్ల జిల్లేడు చెట్టు మాట. అంటే మొక్క కట్ చేసాను. తెల్ల జిల్లేడు చెట్టు వేరు వచ్చేసి ఈ విధంగా ఉందనుకోండి, మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇది చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ చెట్లు కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదండి. వీటి కొన్ని మంచి రోజులు, అమావాస్య, పౌర్ణమి, అదేవిధంగా గురి పుష్యమి, రవి పుష్యమి, ఇటువంటి గ్రహాలు ఇటువంటి టయాల్లో వీటి తీయాలన్నమాట. ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు వేరు. ఇది తెల్ల జిల్లేడు చెట్టు వేరు. దాన్ని మనం ఈ విధంగా వేసాం. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సహదేవి మాట. చిన్న ముక్కలు చాలు, మనకి ఎంత పెద్ద అవసరం లేదు. మరి ఇది సహదేవి చెట్టు. ఈ యొక్క సహదేవి చెట్టు యొక్క వేరును కూడా దీనిలో వేసాము. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఉత్తరేణి చెట్టు వేరు మాట. దీన్ని కూడా దీంట్లో వేసేసాము. తర్వాత వచ్చేసి ఇది నల్ల ఉమ్మెత్త చెట్టు వేరు. తర్వాత వచ్చేసి ఇది మరల మాతంగి చెట్టు వేరు మాట.
వచ్చేసి ఎదురు ఉత్తరైన చెట్టు వేరు అనమాట. ఈ విధంగా చెట్లు వేర్లు అనేవి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్టు వేర్లు దీనిలో మనం భద్రపరుచుకోవాలన్నమాట. ముందుగా ఇట్లా చక్కగా వేసి ఈ విధంగా భద్రపరుచుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఏం వేయాలంటే ఇది వచ్చేసి తెల్ల గురిగింజ, తర్వాత ఎర్ర గురిగింజ వేసుకోవాలన్నమాట. ముందు తెల్ల గురిగింజ వేసిన ఇది వచ్చేసి ఎర్ర గురిగింజ అన్నమాట. దీంట్లో నలుపు ఉంది, నలుపు వేసినా పర్వాలేదు, కాకపోతే మనం వేసుకుంటే మంచిది అన్నమాట. ఇది తెల్ల గురిగింజ ఎర్ర గురిగింజ వేసామన్నమాట. ఎందుకంటే మనం చాలా ఉంటాయి అన్నమాట వస్తువులు. తర్వాత వచ్చేసి దీంట్లో మనం నల్ల గురిగింజ వేయాలన్నమాట. దీనిలో ఇప్పుడు వచ్చేసి నల్ల గురిగింజ ఇది. ఇవన్నిటిని కూడా మనం చిన్నగా లాన్కి, ఎందుకంటే చాలా ఉండే ఇంకా మనం దీంట్లో పెట్టవలసినవి, ఇవన్నీ చక్కగా ఈ విధంగా మనం లాన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో పాదరసం అనేది మనం వేయాలన్నమాట. పాదరసం అంటే ఏ విధంగా ఉండేదంటే వచ్చేసి పాదరసం వచ్చేసి ఈ విధంగా ఉండేది అన్నమాట. ఇది చాలా శక్తివంతమైనది. ఇది ఎట్లా ఉండిద్ది అంటే దీని గురించి తెలిసిన తెలుసు అన్నమాట. దీని వచ్చేసి పాదరసం, ఇదే బాగా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని మనం పాదరసం అనేది దీంట్లో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పాదరసం అనేది మనకి చేతిలో నిలబడదన్నమాట. దీన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను పాదరసం అనేది వేస్తున్నాను, చూడండి. ఈ విధంగా పాదరసం వేసుకోవాలి. పాదరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం నల్ల ఆవాలు అనేవి వేసుకోవాలన్నమాట. దీంట్లో నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు, దుర్గ ఆవాలు, అదేవిధంగా తురక ఆవాలు అనేవి మాట. ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ దొరకపోయినా సరే, ఒక 2-3 దొరికినా సరే ఇవి వేసుకోవాలన్నమాట. ఇట్లా దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసి దీన్ని మనం ఈ విధంగా చక్కగా లోనికి వెళ్ళే విధంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇప్పుడు సర్వజన వశీకరణం అనేది మనం భుజపత్రి మీద కానీ అదేవిధంగా రాగిరేఖ మీద కానీ రాసుకోవాలన్నమాట. యంత్రం అనేది ఉండిద్ది అన్నమాట. యంత్రం అనేది తయారు చేసుకున్న తర్వాత దీనికి మనం ఏం చేస్తామంటే లోన పక్క గోరోజినం, కుంకుమ పువ్వు, పన్నీర్తో కలిపి దాన్ని ఒక బొట్టులాగా పెడతాం అన్నమాట. లోన పక్క బొట్టులాగా పెట్టేసి దీన్ని మనం ఈ యొక్క జనవశీకరణ యంత్రాన్ని దీంట్లో పెట్టేసేస్తాం అన్నమాట. ఈ విధంగా పెట్టేసి దీనికి మనకి మూత అనేది పెట్టుకోవాలన్నమాట. మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి. మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వశీకరణ యంత్రం అన్నమాట. యంత్రం అనేది తయారైపోయింది. ఇప్పుడు దీనికి మనం దారాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఇట్లా ఎరుపు దారం, నలుపు దారం ఉండిద్ది. ఇంకోటి వచ్చేసి 3 కులాల దారం అనేది ఉండిద్ది అన్నమాట. ఈ 3 కులాల దారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పోతే ఇప్పుడు దీనికి మనం గోరోజనం అనేది కుంకుమ పువ్వు మాట. ఇది కుంకుమ పువ్వు మాట. ఇది చాలా రేట్ ఎక్కువగా ఉండేది అన్నమాట. ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అదేవిధంగా గోరోజనం అన్నమాట. ఈ కుంకుమ పువ్వు ఇది గోరోజనం అన్నమాట. ఈ గోరోజన కుంకుమ పువ్వు అదేవిధంగా పచ్చ కర్పూరము, అదేవిధంగా వీటిలో కొద్దిగా గోరువెచ్చ నీరు తయారు చేసి దాంట్లో వేసి దీని ఒక పేస్ట్ లాగా తయారు చేసి దానిమ్మ చెట్టు యొక్క పుల్లతో ఈ యొక్క యంత్రం అనేది మనం రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ కుదరని వాళ్ళు రెడ్ పెన్తో రాసుకోవచ్చు. అయితే ఈ పన్నీర్ కూడా తెచ్చుకోవాలి. ఈ పన్నీర్ తోటి కలపాలన్నమాట. ఇది వచ్చేసి పన్నీర్ మాట. ఇది గోపురం పూజ పన్నీర్ మాట. దీంట్లో వేసి కలపాలన్నమాట. ఈ విధంగా మనం ఒక జనవశీకరణ యంత్రం కానీ ధనవశీకరణ యంత్రం కానీ ఏదైనా సరే, కాకపోతే ఇక్కడ జనవశీకరణ యంత్రానికి సంబంధించిన యంత్రం ఉండిద్ది అన్నమాట. దానికి వచ్చేసి ధనవశీకరణకు సంబంధించిన యంత్రం ఉండిద్ది. వస్తువులు కూడా వీటిలో కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని వస్తువులు అనేవి ఉండవన్నమాట. ఆ విధంగా ఒక యంత్రం తయారు చేయడానికి ఎన్ని మూలికలు ఉన్నాయో మీరు చూశారు కదా. అదేవిధంగా ఏదైనా సరే
చూసే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ వీటిని తెచ్చుకొని చేసి అంతా చాలా కష్టం అన్నమాట. ఇవి ఒక తాంత్రిక మాంత్రికులకి తెలుసు కాబట్టి వీటి విలువలు, వీటి యొక్క ప్రక్రియ తెలుసు కాబట్టి వాళ్ళు వాటిని జాగ్రత్త చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాటి తయారు చేస్తారన్నమాట. ఈ విధంగా జన వశీకరణ యంత్రం చేశాను. ఇది వచ్చేసి మనం 3 కులాల దారం కానీ నలుపు దారం ఎరుపు దారం కట్టేసి మంత్ర ఉచ్చారణ అనేది చేస్తామన్నమాట. దీన్ని పూజలో పెట్టేసి దీనికి మంత్ర ఉచ్చారణ చేసేస్తారు. దీనికి అభిషేకం కూడా చేస్తారన్నమాట. కుంకుమ అభిషేకం, పాలాభిషేకం చేసేసిన తర్వాత దీనికి పన్నీరుతో కూడా అభిషేకం చేయవలసి ఉండి చేసిన తర్వాత అప్పుడు దీన్ని అక్షంతలు, పసుపు అక్షంతల్లో పెట్టి పూజ చేసిన తర్వాత అప్పుడు దీనికి దారం అనేది కట్టేసి మనం ఎవరికైతే పంపించాలనుకుంటే వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. ఇది వచ్చేసి సర్వజన వశీకరణ యంత్రం అన్నమాట. కాకపోతే మీకు చూపించడం కోసం నేను అనేది మీకు ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నమాట. ఎందుకంటే ఏ విధంగా తయారు చేస్తారు అనే దాని గురించి మీకు క్లారిటీ తెలియడం కోసం చేశాను. ఇవి వచ్చేసి ఒక షాపులు వాపులకి సర్వజన వశీకరణం కావాలంటే ఇటువంటివి తీసుకొని పెద్ద షాపులు కట్టుకుంటారు అనమాట. బిజినెస్ అయితే బిజినెస్ కట్టుకుంటారన్నమాట. లేదు అనుకుంటే ఏదైనా మెళ్ళ ధరించుకోవడానికి ఇసుమంటిగా ఇది కొద్దిగా పెద్దది మాట. చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. మెళ్ళ ధరించుకోవచ్చు, కుడి భుజానికి కట్టుకోవచ్చు అన్నమాట. అంతేగాని వీటిని నడుము కట్టుకోకూడదు అన్నమాట. కుడి భుజానికి మెళ్ళ ధరించాలి. ఇంకా షాపులకి అయితే ఇది వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఒక జన వశీకరణ యంత్రం తయారు చేసాం. ఎవరైనా సరే ఇటువంటి జన వశీకరణ యంత్రాలు తంత్రాలు కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. మీరు నాకు మెసేజ్ చేస్తే దాని ప్రకారం మీకు వీటి ఏ విధంగా తయారు చేసి మీకు ఇవ్వడం అనేది నేను క్లియర్గా మీకు తెలియజేయడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించే చేసుకోండి. ఎందుకంటే ఇటు ఒక మంత్ర ఉచ్చారణ అనేది ఉండింది, అది తెలుసుంటేనే ఇవి పని చేస్తాయి అన్నమాట, లేకపోతే పని చేయవు. కాబట్టి 1-2 సార్లు అనేవి మీకు కాబట్టి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ పెడితే వాట్సాప్లో ఎవరికి కాల్ చేయొద్దండి. వాయిస్ రికార్డింగ్ మెసేజ్ పెడితే మాత్రం దాన్ని రిప్లై ఇస్తారు, లేకపోతే నేను ఎవరికో రిప్లై అయ్యనమాట.